ఎవరిస్తారు నష్టపరిహారం? ఎవరిస్తామంటున్నారు? మేము కోర్టులో సబ్మిట్ చేయడానికి. ఓకే. మొత్తం అందరి డేటా ఉందా మీ దగ్గర? అందరి డేటా అంటే సెర్చ్ చేసుకోవాలి మేమే. తెలియదు, డేటా లేదు. డేటా సెర్చ్ చేసుకోవాలి, రాసుకోవాలండి. మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉండేవమ్మా ఇక్కడ? 1000 కుటుంబాలు ఉంటున్నాయి. 1000 కుటుంబాల పైన ఉంటున్నాయి. ఇప్పుడు అందరికీ కూల్చేసిండ్రు? ఇంకా అందరిది కూల్చేశారు. ఒక 10 మంది స్టే ఉన్నాయంట, 10 మందిదే ఉంచారు, మిగతా అందరిది కూల్చారు. ఇండ్లు చాలానే ఉన్నాయా ఇక్కడంతా? కూలిపోయిన ఇండ్లు కనిపిస్తున్నాయి. గుడిసెలు ఎక్కువ ఉన్నాయా, ఇండ్లు ఎక్కువ ఉన్నాయా? ఎవరు ఉన్నాయి? ఇల్లు అంతే ఉన్నాయి, గుడిసెలు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కట్టుకున్నారు. రేకులు ఉన్న వాళ్ళు రేకులు ఉన్నారు, అప్పు తీసుకొచ్చిన వాళ్ళు ఇల్లు కట్టించిన వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు. ఎవరి స్తోమత బట్టి వాళ్ళు కట్టించుకున్నారు. కూలి అందరూ పేదోళ్ళే కదా. కొందరేమో అప్పు తెచ్చుకొని కట్టించుకున్నారు, కొందరేమో రేకులు వేసుకున్నారు, కొందరేమో కింద ఇటుకలతో కట్టి పైన రేకులు వేసుకున్నారు. అలా అన్నీ ఏది చూడకుండా అన్ని ఎంత పెద్ద ఉన్నా కూలి కొట్టారు. మీరంతా ఇక్కడ వాళ్ళేనా? ఖమ్మం సంబంధించిన వాళ్ళేనా? ఖమ్మం అంటే వేరే చోటు నుంచి వచ్చినాం, ఇక్కడ ఉంటున్నాం. భూదాన్ పేదల కంటేనే పేదలమే కదా, మాకేది లేదు కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటున్నాం. ఏం లేదు కాబట్టి ఉంటున్నాం కదా. ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం? ఇంత ఇబ్బంది పడుతున్నాం. సంవత్సరం నుంచి కరెంట్ లేకుండా ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడతాం? మేము కరెంట్ లేకుండా ఉంటున్నాం కదా. ఏం చెప్తారు గవర్నమెంట్కి మీరు? మా ప్లేస్లో మాకు ఇల్లు ఇవ్వండి. ఏం చెప్పి అంత ఓపిక కూడా లేదు. 4-5 రోజుల నుంచి తిండి లేదు, నిద్ర లేదు, ఏం లేకుండా తిరుగుతున్నా. అసలు ఓపిక కూడా లేదు, మాట్లాడేంత ఓపిక కూడా లేదు. చెట్ల కింద ఉంటున్నా, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఉంటున్నా. వాళ్ళ స్కూల్ పోతుంది, అన్నీ పోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. సర్లే ఇబ్బంది పడుతున్నారు, ఎవరైనా వచ్చి చూస్తున్నారా? అది లేదు. ఎవరు చూసే వాళ్ళు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మీరంతా ఒరిజినల్ కాదు, డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు అన్నారు మంత్రి మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి. ఇక్కడనే కదా, ఖమ్మమే కదా. డబ్బులు ఎవరిచ్చారు? మాకు ఎవరిచ్చారు? 9-10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం, తెలియదా ఆయనకు? సంవత్సరం నుంచి కరెంట్ తీసిండు, అప్పటి నుంచి ఉంటున్నాం, తెలియదా ఆయనకు? డబ్బులు తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా? ఆయన ఇచ్చిండా? పొంగులెట్టి ఇచ్చిండా? శ్రీనివాస్ రెడ్డి తుమ్మలు ఇచ్చిండా? ఎవరు ఇచ్చారు డబ్బులు? 10 లక్షల అద్దె తీసుకున్నాం, 1 లక్ష పోయినాయి అని మేము 1 లక్ష రూపాయలు ఇచ్చినాం. దేనికి ఇచ్చినాం? కరెంటు తమ్మాల కోసం ఇచ్చినాం, సోలార్ కోసం పెట్టుకున్నాం. కూలి పని చేసి మేము పెట్టుకున్నాం, సోలార్ కోసం కరెంటు కోసం పెట్టుకున్నాం. ఇవన్నీ ఏం చెబుతున్నారంటే పెట్టుకున్నాం. కరెంట్ ఏది లేకపోతే నీళ్లకు కరెంట్ గవర్నమెంట్ ఇవ్వకపోతే మా కూలి డబ్బులతో మేము పెట్టుకున్నాం. గవర్నమెంట్ ఇచ్చిందా? ఏది ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలేదు.